చూడండమ్మా, 2 ఇయర్స్ తర్వాత తను కోమాలో నుంచి బయటకు వచ్చింది. తనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగాలి. అలా జరగని పక్షంలో మళ్ళీ తిరిగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉండొచ్చు. అందుకే తనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అయ్యే వరకు డిశ్చార్జ్ చేయం. మీరు పేషెంట్ని చూడాలనుకుంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉండకపోవడం బెటర్ అని నా సజెషన్. బాబాయ్, అందరినీ తీసుకొని మీరు వెళ్ళండి. నేను గాయత్రి ఇక్కడే ఉంటాం. వదిని జాగ్రత్తగా చూసుకుంటాం. అవును గారు, నేను మా అక్క దగ్గరే ఉంటాను. చూడండి మేడం, మీరిక్కడే ఉంటారు, కానీ మీరు బయటే కూర్చోవాలి. లోపలికి మేము అలౌ చేయం. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆవిడేదైనా ఎమోషనల్గా రియాక్ట్ అయినా మళ్ళీ కోమాలోకి వెళ్ళడానికి దారి తీయచ్చు. ప్లీజ్, అందుకనే నా మాట విని మీరు వెళ్ళండి. మీరెప్పుడు రావాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. తనకి ట్రీట్మెంట్ ప్రాపర్గా చేస్తేనే మీ అక్కని ప్రాపర్గా ఇంతకు ముందులో పంపించగలుగుతాం. అమ్మా గాయత్రి, డాక్టర్ చెప్తున్నది కూడా నిజమే కదా? తను దగ్గరుండి చూసుకుంటాను అంటున్నారు కదా. మనం వెళ్దాం పదండి. అవునరా అనంత్, ఇక్కడుండి మనం చేసేదే ఉందిరా. డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తానంటున్నారు కదా, అప్పుడొచ్చి చూద్దాంలే. వెళ్ళిపోదాం. త్రిపుర బ్రతికుంది, అదే చాలు మనకి. మళ్ళీ ఇక్కడ అందరూ పడిగాపులు కాయడం ఎందుకు? అవునరా, డాక్టర్ గారు పిలిచినప్పుడు వచ్చి చూసిపోదాం. అమ్మా పదండి వెళ్దాం. పదండి. పదండి అత్తయ్య. పదండి గాయత్రి రావాలి. పదండి. పదమ్మా. ఒరే అనంత పద. పదరా. పద. తల్లి, హాస్పిటల్లో త్రిపుర తొందరగా కోలుకునేటట్టు చేయి తల్లి. అత్తయ్య, ఏ దేవుడి పుణ్యమో నా కోడలు త్రిపుర, బాల, పాప ముగ్గురు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎంతకన్నా ఆనందమైన రోజు ఇంకొకటి లేదత్తయ్యా. అవును యశోదా, 2 సంవత్సరాల నుంచి నరకం చూశాము. మనం మొక్కని భగవంతుడు లేడు. త్రిపుర తొందరగా కోలుకొని ఇంటికొచ్చేస్తే కన్నయ్య, పాప ఎక్కడున్నా సరే త్రిపుర కోసమైనా వాడింటికి చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది యశోదా. నానమ్మ, నువ్వన్నట్టే అన్న ఇంటికి వచ్చేస్తాడు. మన ఇల్లు మళ్ళీ ఎప్పట్లాగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అమ్మని కోల్పోయినా అమ్మలా చూసుకునే మా అక్క మాత్రం బతికే ఉంది. అత్తయ్య, మళ్ళీ మనందరం ఆనందంగా ఉండబోతున్నాం. అవును,
ఇన్ని రోజులు త్రిపుర చనిపోయింది, బాల ఉండి కూడా మనకి దూరం అయ్యాడని మనం చాలా బాధపడ్డాం. ఈ రోజుతో ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. అవునమ్మా, ఈ ఇంటి వారసుడు వంశోద్ధారకుడు వాడిన్ని కష్టాలు పడతాడని ఏ రోజు అనుకోలేదు. సరే సరే, త్రిపుర కనిపించింది కదా, బతికే ఉంది కదా, మనకదే చాలు. సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి. రేపు త్రిపుర కోలుకున్నాక ఇంటికి తీసుకురావాలి కదా, వెళ్ళండి. చూసావారా, వారసుడు వంశోద్ధారకుడు అనగానే ఎంత సంతోషపడిపోతున్నారు. ఇప్పుడు ఆ సత్యని త్రిపురలాగా తీసుకొనొచ్చి మనం ఒక ఆట ఆడుకొని ఈ ఆస్తి మొత్తం రాయించుకుందాం. మన ప్లాన్ ఏంటో వాళ్లకు తెలియదు. ఆస్తి మొత్తం మన చేతికొచ్చాక అప్పుడు అసలు నిజస్వరూపం మనమేంటో వాళ్లకు చూపించాలి. అవునా? కానీ ఆ సత్యని మనం త్రిపురలాగా మార్చాలి. హాస్పిటల్లో వీళ్ళెవ్వరూ కూడా తన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. తన కట్టు బొట్టు వేషం భాష పద్ధతి తీరు అన్నీ మార్చాలి. ఇది చాలా కష్టమైన పని ఫణి. ఆ సత్యం చూసావు కదా, మనం చెప్పేదొకటి తను చేసేదొకటి. నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ దొరికేస్తామేమోనని భయం వేస్తుంది. అత్తయ్య, ఏంటి నన్ను కొట్టావు? కొట్టక అన్నీ అపశకునపు మాటలు. మనం చేసే పని సక్సెస్ అవ్వాలని కోరుకో, అంతేగాని డిసప్పాయింటింగ్ గా మాట్లాడి అందరినీ కంగారు పెట్టి భయపెట్టుకో. అమ్మా, ఇది కోరుకున్నట్టేం జరగదులే. ఆ సత్యాన్ని ఎలాగైనా త్రిపురలా నటించేలా చేస్తాను. సంతకం పెట్టించుకొని ఈ ఆస్తి మొత్తాన్ని నా గుప్పిట్లో పెట్టుకుంటాను. నువ్వు అనుకున్నది చేస్తావురా. నాకు తెలుసు, నువ్వు పట్టువదలని విక్రమార్కుడివి నాలాగే. ఆ? ఏంట్రా ప్రతిసారి దీని లాస్ట్ ఎక్స్ప్రెషను? సరే, నువ్వు ఎండి అయినట్టే పౌరా పటాన్ని కూడా సాధించి ఈ ఆస్తికి ఈ ఇంటికి రాజు అవ్వాలి. అది నేను నా కళ్ళారా చూడాలి.